శుభ శనివారం ఉదయం. ఇది సెప్టెంబర్ 7, 2024. బ్రదర్ బ్రన్హామ్ ఇలా అన్నాడు, వారు క్రీస్తును సిలువ వేస్తున్నారు ప్రజల కోసం. వారు వారికి ఇవ్వాల్సిన దానిని వారి నుండి తీసుకుంటున్నారు మరియు వారు దాని స్థానంలో వేరొక దానిని భర్తీ చేశారు. ఓ, ఈ గంటలో దేవుని స్వరాన్ని వినడం ఎంత ముఖ్యమైనది. ప్రధాన గొర్రెల కాపరి యేసుక్రీస్తు, ఆయన చేత ఎన్నుకోబడిన వ్యక్తి, మీ కాపరి అయిన బ్రదర్ విలియం మ్యారియన్ బ్రన్హామ్ పెదవుల ద్వారా మాట్లాడుతున్నాడు. ఇదిగో సువార్తలో నా సహోదరుడు జోసెఫ్ బ్రన్హామ్. జెఫర్సన్విల్, ఇండియానాలోని బ్రన్హామ్ టాబర్నకల్ నుండి పక్షిరాజులు కూడుకొనుచున్నవి లేక. ప్రియమైన బ్రన్హామ్ ఆలయమా, మన కన్నులు చూచుచున్నవి గనుక అవి ఎంత ధన్యమైనవి కదా. మన చెవులు వినుచున్నవి గనక అవి ఎంత ధన్యమైనవి కదా. ఎందరో ప్రవక్తలు మరియు నీతిమంతులు మనము చూచి మరియు వినిన సంగతులను చూచుటకును మరియు వినుటకును ఆశపడ్డారు, కానీ వారు చూడలేదు మరియు వినలేదు. మనము దేవుని స్వరమును చూసాము మరియు విన్నాము. దేవుడు తానే తన ప్రవక్తల ద్వారా తన బైబిల్ గ్రంథమును రాయుటకు ఎన్నుకున్నాడు. దేవుడు ఈ అంత్యకాలంలో తన ప్రవక్త ద్వారా తన వధువునకు తన మర్మములన్నింటినీ బయలుపరచుటకు కూడా ఎన్నుకున్నాడు. అది ఆయన యొక్క గుణలక్షణములై ఉన్నవి, ఆయన యొక్క వ్యక్తపరచబడిన వాక్యమై ఉన్నది. దాన్నంతా ఆయనలో భాగముగా చేయుచున్నది. మన కాలము వచ్చినప్పుడు ఆయన తన ప్రవక్తను సరిగ్గా అదే సమయంలో ప్రవేశపెట్టాడు. ఆయన అతన్ని ప్రేరేపించి మరియు అతని ద్వారా మాట్లాడినాడు. దానిని చేయుటకు అది ఆయన యొక్క ముందుగా నిర్ణయించబడిన ఏర్పరచబడిన మార్గమై ఉన్నది. అది మానవుని యొక్క మాట కాదు గాని బైబిల్ గ్రంథము వలె అది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. మనమందరము ఒక సంపూర్ణతను కలిగి ఉండవలసి ఉన్నాము, ఒక అంతిమమును, ఒక తుది వాక్యమును కలిగి ఉండవలసి ఉన్నాము. టేపులలో చెప్పబడినది బైబిల్ గ్రంథమునకు ఏదో భిన్నమైన దానిని చెప్పుచున్నట్లుగా కొందరు టేపులలో చెప్పబడినవి కాదు గాని బైబిల్ గ్రంథమే తమ యొక్క సంపూర్ణత అని చెప్తారు. దేవుడు ఏ విధంగా తన వాక్యం యొక్క అసలైన ప్రత్యక్షతను అనేకులకు దాచిపెట్టి మరి దానిని తన వధువునకు బయలుపరిచి మరియు ఎంతో తేటగా చేశాడన్నది చాలా అద్భుతముగా ఉన్నది. ఇతరులు దానికి ఏమీ చేయలేరు. వారు గుడ్డివారిగా చేయబడ్డారు మరియు దేవుని యొక్క బయలుపరచబడిన వాక్యమును గూర్చిన సంపూర్ణ ప్రత్యక్షతను కలిగిలేరు. దేవుడు ఆయన యొక్క వాక్యములో, బైబిల్ గ్రంథములో తన ప్రవక్త ద్వారా మాట్లాడి మరియు మనకు ఇట్లు చెప్పాడు. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, కావున దేవుని ప్రవక్తలు బైబిల్ గ్రంథమును రాశారు. అది వారు కాదు గాని దేవుడే వారి ద్వారా మాట్లాడుటే ఉన్నది. మనలను సర్వసత్యములోనికి నడిపించడానికి మన దినములో ఆయన యొక్క సత్యస్వరూపి అయిన ఆత్మను పంపుతాడని ఆయన చెప్పాడు. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును అని ఆయన చెప్పాడు. టేపులలో ఉన్న వర్తమానము దేవుని యొక్క బయలుపరచబడిన సత్యములై ఉన్నవి. దానికి ఎటువంటి అనువాదము అవసరము లేదు. ఆయన దానిని టేపులలో మాట్లాడుచుండగా అది దేవుడు తానే తన వాక్యమును అనువదించుటే ఉన్నది. ఇతరులు మాట్లాడే దానిలో ఎటువంటి కొనసాగింపు లేదు. దేవుడు మాట్లాడుచున్న దానిలో మాత్రమే ఉన్నది. టేపులలో చెప్పబడిన స్వరము మాత్రమే ఎన్నడూ మారని స్వరమై ఉన్నది. మనుషులు మారతారు, ఆలోచనలు మారుతాయి, అనువాదములు మారుతాయి. దేవుని వాక్యం ఎన్నడూ మారదు. అది వధువు యొక్క సంపూర్ణతే ఉన్నది. ఒక బంతి ఆట వద్ద ఒక అంపైరు సంపూర్ణతగా ఉండుటను గూర్చి ప్రవక్త మనకు ఉదాహరణ ఇచ్చాడు. అతని మాటే అంతిమము, మీరు దానిని ప్రశ్నించలేరు. అతడేమి చెప్తే ఇక అది అంతే, విరామ చిహ్నము. ఇప్పుడు అంపైర్ పాటించవలసిన ఒక నియమాల పుస్తకం ఉన్నది. ఒక ఫౌల్ బంతికి లేదా ఒక తప్పిపోయిన బంతికి స్థలములు ఏవి అనేది, మీరు ఎప్పుడు అవుట్ కాలేదు మరియు మీరు ఎప్పుడు అవుట్ అయ్యారు అనేది, బంతి ఆట యొక్క నియమములు ఏమిటి అనేది అది అతనికి చెప్తుంది. అతడు ఆ పుస్తకమును చదివి మరియు దానిని అధ్యయనం చేస్తాడు. కావున అతడు పలికి మరియు అతని నిర్ణయములు ఇస్తున్నప్పుడు మరదే న్యాయమై ఉన్నది. అదే చివరి మాట అయి ఉన్నది. మీరు అతడు చెప్పిన దానితో నిలవబడవలసి ఉన్నది. ఏ ప్రశ్న లేదు, ఏ వాదన లేదు. అతడేమి చెప్తే అది ఆ విధంగానే ఉండవలసి ఉన్నది మరియు అది మార్చబడజాలదు. మహిమ. సహోదరుడు బ్రన్హామ్ గారు మీరు బోధించకూడదని లేదా ఉపదేశించకూడదని చెప్పలేదు.
దానికి భిన్నంగా ఆయన బోధించమనియు మరియు మీ సంఘ కాపరులు చెప్పేది వినమనియు చెప్పాడు. కానీ టేపులలో ఉన్న దేవుని స్వరమే మీ సంపూర్ణత అయి ఉండవలసి ఉన్నదని చెప్పాడు. మనము కట్టుబడి ఉండే ఒకటి ఉండవలసి ఉన్నది. మరో మాటలో చెప్పాలంటే ఒక అంతిమము ఉండవలసి ఉన్నది. ప్రతి ఒక్కరూ ఆ అంతిమమును కలిగి ఉండవలసి ఉన్నది. అదే చివరి మాట అయి ఉండవలసి ఉన్నది. దానిని పొందుకొనుటకు దేవుడు ఒకే ఒక్క స్థలమును ఏర్పాటు చేశాడు. అది టేపులలో ఉన్న దేవుని యొక్క స్వరమే అయి ఉన్నది. అదే దేవుని వాక్యము యొక్క దైవిక అనువాదమై ఉన్నది. అదే చివరి మాట అయి ఉన్నది. ఆమేన్ అయి ఉన్నది. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అయి ఉన్నది. ఆయన యొక్క వాక్యమును పలికిన వారిని మనము దైవములు అని అంటామని స్వయంగా యేసే చెప్పాడు. మరి వారు దైవములై ఉన్నారు. ప్రవక్తలు దేవుని ఆత్మలో అభిషేకించబడినప్పుడు, ఆత్మతో అభిషేకించబడినప్పుడు వారు సరిగ్గా దేవుని వాక్యంలో తీసుకుని వచ్చారని ఆయన చెప్పాడు. వారి ద్వారా మాట్లాడుచున్నది దేవుని వాక్యమేనని ఆయన చెప్పాడు. అందును బట్టియే మన ప్రవక్త అంత ధైర్యముగా ఉన్నాడు. దేవుని యొక్క తప్పిపోని వాక్యమును పలుకడానికి అతడు పరిశుద్ధాత్మ చేత కదిలించబడ్డాడు. మన కాలము కొరకు దేవుడు అతడిని ఎన్నుకున్నాడు. అతడు మాట్లాడబోయే వర్తమానమును ఆయన ఎన్నుకున్నాడు. మన ప్రవక్త యొక్క స్వభావమును మరియు మన కాలంలో ఏమి జరుగుతుందో కూడా ఎన్నుకున్నాడు. అతడు మాట్లాడిన మాటలు, అతడు ప్రవర్తించిన విధానము ఇతరులకు గుడ్డితనము కలుగు చేస్తున్నాయి, కానీ మన కన్నులను తెరుచుచున్నాయి. అతడు వేసుకున్నటువంటి దుస్తులను సైతం ఆయన అతనికి ధరింపజేశాడు. అతని స్వభావం, అతనికి లక్ష్యము ప్రతిదీ సరిగ్గా అతడు ఉండవలసిన విధంగానే ఉన్నది. దేవుని వధువై ఉన్న మన కొరకు అతడు పరిపూర్ణముగా ఎన్నుకోబడ్డాడు. ఆ కారణమును బట్టి మనము కూడి వచ్చినప్పుడు వినడానికి మనము ఆ స్వరమునే మొదటిగా ఉంచాలని కోరుతాము. దేవుని యొక్క ఏర్పరచబడిన ఎన్నుకోబడిన వర్తమానికుడు నుండి స్వచ్ఛమైన పలుకబడిన వాక్యమును వింటున్నామని మనము నమ్ముచున్నాము. ఇతరులు దానిని చూడలేరనియు లేదా గ్రహించలేరనియు మనము ఎరిగి ఉన్నాము. అయితే అతడు తన సంఘముతో మాత్రమే మాట్లాడుచున్నాడని అతడు చెప్పాడు. కాయుటకు దేవుడు ఇతరులకు ఏమిచ్చాడో దానికై ఆయన బాధ్యుడు కాడు. ఆయన మనల్ని ఎటువంటి ఆహారముతో పోషించుచున్నాడు అన్నదానికే ఆయన బాధ్యుడై ఉన్నాడు. అందును బట్టియే మనము బ్రహ్మం ఆలయం అయ్యున్నామని మనము చెప్తాం. ఎందుకనగా వర్తమానము ఆలయములో ఉన్న తన ప్రజలకు మాత్రమేనని, టేపులను పొందుకొని మరియు వాటిని వినగోరిన చిన్న మందకు మాత్రమేనని అతడు చెప్పాడు. నడిపించడానికి దేవుడు అతనికి ఎవరిని ఇచ్చాడో అతడు వారితోనే మాట్లాడుచున్నాడు. అతడు ఇట్లు చెప్పాడు, బయట అక్కడ ప్రజలు ఆహారమును మరియు అట్టి దానిని సంకరము చేయగోరినెడ్ల దేవుని వద్ద నుండి ప్రత్యక్షతను పొందుకొని మరియు దేవుడు మీకు ఏమి చేయమని చెప్తాడో దానిని చేయండి. నేను కూడా అలాగే చేస్తాను. కానీ టేపులలో ఉన్న ఈ వర్తమానములు ఈ సంగమునకు మాత్రమే అయి ఉన్నవి. ఆయన యొక్క వధువు దేవుని స్వరమును చూచి మరియు దానిని విని మరియు ఆయన యొక్క సూచనలను వెంబడించడానికి అతడు దానిని నిజముగా ఎంత సులువుగా చేశాడు కదా. ఆ స్వరమును వినడానికి మీరు మాతో చేరాలనుకుంటే ఈ ఆదివారం జెఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12 గంటలప్పుడు మేమంతా ఒకే సమయంలో 65-08-22 క్రీస్తు తన స్వంత వాక్యమందు ప్రత్యక్షమాయను అను దానిని వింటూ ఉంటాము. మీరు మాతో చేరలేని ఎడల మీకు సాధ్యమైన ఏ సమయంలోనైనా ఈ వర్తమానమును వినమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. వర్తమానమును వినడానికి ముందు చదవవలసిన లేఖనములు: నిర్గమ కాండము 4వ అధ్యాయము 10-12 వచనములు, యెషయా 53వ అధ్యాయము 1-5 వచనములు, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4-9 వచనములు, మలాకి 4వ అధ్యాయం 5వ వచనము, పరిశుద్ధ లూకా 17వ అధ్యాయము 30వ వచనము, పరిశుద్ధ యోహాను 1వ అధ్యాయం 1వ వచనం, పరిశుద్ధ యోహాను 1వ అధ్యాయము 14వ వచనం, పరిశుద్ధ యోహాను 7వ అధ్యాయము 1-3 వచనములు, పరిశుద్ధ యోహాను 14వ అధ్యాయము 12వ వచనం, పరిశుద్ధ యోహాను 15వ అధ్యాయము 24వ వచనము, పరిశుద్ధ యోహాను 16వ అధ్యాయము 13వ వచనము, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనము, 2వ తిమోతియులు 3వ అధ్యాయము 16-17 వచనములు, హెబ్రీలు 1వ అధ్యాయం 1-3 వచనములు, హెబ్రీలు 4వ అధ్యాయం 12వ వచనం, హెబ్రీలు 13వ అధ్యాయం 8వ వచనం, 2వ పేతురు 1వ అధ్యాయము 20-21 వచనములు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1-3 వచనములు, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 1-7 వచనములు,
ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18 నుండి 19 వచనములు. ప్రతి వారం యూట్యూబ్లో చదువుచున్న లేఖనాలను వినగలరు. మీరు ఈ ఛానల్ నుండి వచ్చే నోటిఫికేషన్లను కోల్పోకుండా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు గంట నొక్కండి. మరలా కలిసేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక మరియు షలోం.